మీకన్నాగానయ్యో అచ్చులే ఉన్నదో సరోరేమో సరు. ఆంధ్రప్రదేశ్లోని తూని జిల్లాలో గత నెల 6వ తారీఖున అదృష్టమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇప్పటి వరకు తెలియకపోవడం చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అయితే ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు గణేష్ నివాసం ఉంటున్న ఆ ఫామ్ ఆయిల్ తోటకి కావలిదారుగా అంటే వాచ్మెన్గా పనిచేస్తున్న గణేష్, అతని భార్య మరి 2 ఏళ్ల పాప జ్ఞానేశ్వరి ఆలియాస్ జాను. అయితే ఈ జాను తన తండ్రిని ఫాలో అవుతూ వెళ్ళిన క్రమంలో అక్కడ దారి తప్పి ఏ దారిలో వెళ్ళిందో తెలియదు, కానీ తను అదృశ్యమై ఇప్పటికి నెల గడుస్తున్న ఆ పాప విషయంలో ప్రభుత్వం నుంచి కానీ స్థానికుల నుంచి కానీ ఎటువంటి అప్డేట్ రాకపోవడం, పాప బ్రతికుందా లేకపోతే పాప మరణించిందా లేకపోతే పాపను ఎవరినైనా కిడ్నాప్ చేశారా అనే కొత్త కోణాలు వెలుగులోకి వచ్చినా ఎటువంటి అప్డేట్స్ ఇప్పటి వరకు రాకపోవడం జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు మొత్తానికైతే ఆశలు కొట్టేసుకున్నారనే చెప్పుకోవచ్చు. అయితే తాజాగా విడుదలైన ఒక వీడియోలో జ్ఞానేశ్వరి తల్లి తీవ్రంగా రోధిస్తుంది, తన బిడ్డ కోసం తీవ్రంగా దుఃఖిస్తుందని చెప్పుకోవచ్చు. మీకన్నాగానయ్యో అచ్చులే ఉన్నదో సరోరేమో సరు. అయితే నెల గడిచిపోతున్న నా బిడ్డ విషయంలో గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ నా బిడ్డ లభించకపోవడం బాధగా ఉందని ప్రాలాపించారు. అదే ఆ విధంగా ఉండగా ఈ జ్ఞానేశ్వరి కేసులో కొంతమంది అఘోరాలు కానీ కొంతమంది బాబాలు కానీ భూదేవి దాచుకుంది, ఆ పాప రావాలి అంటే కొన్ని పూజలు చేయాలి అని వాళ్ళ దగ్గర నుండి భారీగా డబ్బులు రాబట్టడానికి ప్రయత్నించారని చెప్పుకోవచ్చు. అయితే జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు ఇప్పటికీ పాప విషయంలో ఎటువంటి అప్డేట్ రాకపోవడం తీవ్ర ఆగ్రహానికి వ్యక్తమైనట్టే తెలుస్తుంది. అయితే గత ఏడాది మిస్ అయ్యి ఇప్పటి వరకు పాప రాకపోవడం, అటువైపుగా వైసీపీ శ్రేణులు కూడా ఈ కేసుపై స్పందిస్తూ తప్పులు చేయని వాళ్ళపైన వాళ్ళని జైల్లో వేయడం కాదు, ఒక చిన్న పాప అదృశ్యమై నెల గడిచిపోతున్నా గవర్నమెంట్కి ఎటువంటి చిత్తశుద్ధి లేదని వైసీపీ నేతలు కొంతవరకు అయితే మాట్లాడుతున్నారు. జ్ఞానేశ్వరి మరి ఏమైంది, జ్ఞానేశ్వరిని ఎవరైనా కిడ్నాప్ చేశారా లేకపోతే అక్కడున్న స్థానికంగా అడవిలో నివాసం ఉంటున్న జంతువులు తనపైన దాడి చేసి తనని హతమార్చాయా అనేది ఇప్పటికొక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ మిస్టరీ కొనసాగుతున్న క్రమంలో ప్రభుత్వం నుండి కానీ అధికారుల నుండి కానీ పోలీస్ అధికారుల నుండి కానీ తీవ్రంగా వాళ్ళు క్షమించి ప్రయత్నించిన పాప కేసు ఎటువంటి మార్పు అనేది రాలేదు. ప్రస్తుతానికైతే పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ అవుతున్న క్రమంలో అఘోరాలు కానీ బాబాలు కానీ అక్కడికి వెళ్ళి జ్ఞానేశ్వరి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతూ పాపను తిరిగి తీసుకొస్తాం, మాకు కొన్ని డబ్బులు ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే 30 రోజులు అయిపోయినా మరి జ్ఞానేశ్వరి ఏమైపోయింది, తను ఖచ్చితంగా కొంతమంది అయితే తను చచ్చిపోయి ఉంటుంది ఇప్పటికే అని కొంతమంది మాట్లాడుతుంటే జ్ఞానేశ్వరి తల్లి మాత్రం తనపైన ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మీకన్నాగానయ్యో అచ్చులే ఉన్నదో సరోరేమో సరు. ఏనిందో అబ్బదే పెద్ద పెద్దలకు వచ్చేటి నరమ్ము నీకోసం గనమ్ము కబడ్డీ రవమ్ము కలి కొండిగో కబడ్డీ రయమ్ము నీ వచ్చేటి దరేడు ఏమైంది నీకు ఎగడు నువ్వు వచ్చి